వివాహాలు, మూడేసి వివాహాలు, నాలుగేసి వివాహాలు ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది. రెండేసి పెళ్ళిళ్ళు అట్లా. అసలు ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయి? కారణం అంటే మనకి గ్రహాలు ఇబ్బందులు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే కొన్ని గ్రహాల కాంబినేషన్స్ వల్ల, కొన్ని దోషాల వల్ల. ఇప్పుడు కొన్ని దోషాలు, అట్లనే మంగళ దోషాలు అని మనం తమిళనాడులో చెప్పుకుంటూ ఉంటాం. ఈ దోషాల వల్ల మనకి ఎక్కువ వివాహాలు, పునర్వివాహాలు, విధవా వివాహాలు, రాహు మనకి అర్ధాష్టమ, అష్టమ, సప్తమ స్థానాల్లో ఉండడము, ఏ శుభగ్రహ వీక్షణ లేకపోవడము, ఇలా కొన్ని క్లాజెస్ ఉంటాయి. ఈ క్లాజెస్ వల్ల ఏమవుతుందంటే ఇతరుల మాటలు నమ్మి అమ్మాయిలు మోసపోవడం, లేదా అబ్బాయిలైనా మోసపోవచ్చు. ఇది రాహు. రాహు ఎంతసేపు కూడా మోసగాడనమాట. కాబట్టి సప్తమ రాహువులో మనకి ఉన్నప్పుడు ఏమవుతుందంటే విధవా సంభోగం జరుగుతుంది అన్నారు. మరి ఇవన్నీ శాస్త్రాల్లో ఊరికనే చెప్పారా అండి అని అంటే మనకి కాదు. శాస్త్రాల్లో చెప్పినటువంటివి ఎప్పుడు కూడా ఆధారాలు ఉంటాయన్నమాట. ఒక ప్రాక్టికల్ గా ఒక పర్సన్ ఉన్నాడు. అతను నెల్లూరుకు చెందినటువంటి వాడు. ఏమండి, సప్తమ రాహు ఉన్నాడురా, నీకు విధవా సంభోగం జరుగుతుంది అని అంటే అతను మామూలుగా అనుకున్నాడు. ఏమీ లేదండి గురువు గారు అన్నది 25 సంవత్సరాల క్రితం మాట. ఆయ్, శాస్త్రం అబద్ధం చెప్పదంటే 2 రోజులు పోయిన తర్వాత అప్పుడు కరెక్టే గురుగారు, మా ఇంటికి ఒక పని మనిషి వచ్చేది, నేను పైన ఒక ఆ, దీంట్లో ఉంటున్నాను, ఆ, పైన గెస్ట్ రూమ్ లాగా అక్కడ వచ్చేదన్నమాట. అవుట్ హౌస్ లో ఉంటున్నాను అని ఏదో చెప్పుకొచ్చాడు. పెంట్ హౌస్ లో ఉంటున్నాను అని చెప్పుకొచ్చాడు. సో మరి శాస్త్రం తప్పు చెప్పలేదు కదా. అలాగే పాపం ఏదో వివాహం చేస్తారు. వివాహానికి చేసిన తర్వాత అత్యంత ఆడంబరంగా, అత్యంత ఆ ఖర్చుతో కూడుకుని పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఆ వివాహాలు నిలబడాలి కదా. వాడు మోసగాడైతే ఇగో, అందరూ ఈ మధ్యకాలంలో ఏంటంటే వివాహాలు ఎందుకు చెడిపోయినాయి అంటే ఇగో వాళ్ళే చెడిపోయినాయి అంటున్నారు. ఇగో వాళ్ళు ఎప్పుడు చెడిపోవండి, మోసపూరిత లక్షణాల వల్ల చేరిపోతాయి. హిపోక్రటిజం మెయిన్ గా. హిపోక్రైట్స్ అయితేనే మనసులో ఒకటి పైకి ఒకటి ఉన్నటువంటి వాళ్ళ వల్ల చెడిపోతాయి. ఈ పాపం ఈ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకునేటప్పుడు ఓపెన్ గా ఉన్నారా లేదా చూడాలా. సైలెంట్ గా నల్లులుగా ఉంటారు, చాలా మంది వేసేస్తారు దెబ్బ. సైలెంట్ కిల్లర్స్ అన్నమాట. ఎప్పుడు బడబడ బడబడ మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పాపం వాళ్ళు దెబ్బ వేయరు, వాళ్ళు ప్రేమలు సక్సెస్ అవుతాయి. కాబట్టి ఈ యొక్క మంగళ దోషాలు, ఈ యొక్క రాహు దోషాలు, మళ్ళీ కొత్తగా కాలసర్ప దోషాలు వచ్చినాయి. ఈ కాలసర్ప దోషాల గురించి కొన్ని వందల వీడియోస్ మనం వింటున్నాం. రాహుకేతువుల మధ్యన మొత్తము ఈ గ్రహాలన్నీ, శుభగ్రహాలన్నీ పడిపోవడంతో కాలసర్ప దోషం ఏర్పడుతుంది. దీనివల్ల అన్ని ఏరియాల్లో కూడా, అన్ని ఫీల్డ్స్ లో కూడా మోసపోవడము, అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఆ, గొడవలు, విరోధాలు జరగడం, మధ్యలో మూడో వ్యక్తి దూరిపోవడము. అతను ఎవరో కాదు, మళ్ళీ హస్బెండ్ ఫ్రెండో లేదా వైఫ్ ఫ్రెండో అయి ఉంటారు అనమాట. మరి వాళ్ళే, ఎక్కడ దూరం వాళ్ళు ఎవరు రారు. వీళ్ళకెళ్ళి వీళ్ళ స్టోరీలు అన్నీ చెప్పుకుంటారు. వాడే లైన్ వేస్తాడు మొత్తానికి. ఈ విధంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. వినడానికి కొంచెం బెటర్గా ఉన్నా ఇవన్నీ బెటర్ ఎక్స్పీరియన్సెస్ అందరికీ కూడా. మరి పునర్వివాహాలు చాలా మందికి పాపం మరణాలు సంభవిస్తున్నాయి. సంభవించినప్పుడు ఈ మరణాల వల్ల మరి విధవకి నువ్వు విధవైపోయావు కాబట్టి నువ్వు ఉండిపో, అలాగ మరి మ్యారేజ్ చేసుకోకూడదు అని ఇదివరకు ఉండేవి ఆంక్షలు. అవన్నీ కూడా ఇప్పుడు మారిపోయినాయి. చాలా మంది మంచి అత్తగారులు, మాంగారులు కూడా ఉన్నారు.
తమ కొడుకు చచ్చిపోతే తమ కోడల్ని కూతురుగా చూసుకొని మళ్ళీ వివాహం అనేటటువంటి దాన్ని మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు. ఈ విధంగా మొదటిసారి భర్త చనిపోయాడండి, లేదా భార్య చనిపోయింది, రెండో పెళ్లి చేస్తారు. రెండో పెళ్లి చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ చనిపోయాడు, లేకపోతే ఏదో డైవర్స్ వచ్చి విడిపోయారు. మూడో పెళ్లి చేయాల. మూడో పెళ్లి డైరెక్ట్ చేయరండి, అరటి చెట్టుని చేసి అరటి చెట్టుని కొట్టేసి ఆ తర్వాత ఆ వివాహాన్ని చేస్తారు. ఇలా పునర్వివాహాలు ఇవన్నీ కూడా మనం ఈ దోషాల వల్ల జరుగుతూ ఉంటాయి. ఏమండి మరి వీటికి ఏంటండి అంటే సర్పదోష నివారణం కోసం ఆ సర్ప ప్రతిష్టలు చేయిస్తూ ఉంటారు. మరి బ్యాంకులో పనిచేసేటటువంటి ఒక అమ్మాయి నా శిష్యురాలు ఉండేది. ఈ ఏమండి నాకు ఉన్నటువంటి దోషాలకి పంతులు గారిని అడిగాను, పూనకాల ఆవిడని అడిగాను. అందరూ కూడా సర్పదోషాలు ఉన్నాయన్నారు. ఆ సర్పదోషాలు మనం చేయించుకున్నాం. సర్పదోషాలు చేయించుకుంటే మనకి ఏమైందండి, సర్పదోషాలకి మరి నాకేం పని అవ్వలేదు, 3.5 లక్షలు అప్పు అయిందండి అన్నారు. ఇలా ఈ సర్పదోషాలు, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనలు, అర్చనలు, వీటిలన్నిటి వల్ల మనకి ఈ యొక్క పునర్వివాహాలు అనేటటువంటిది, మారు వివాహాలు, ఎక్కువ వివాహాలు, ఇలాంటివన్నీ కూడా కొంతవరకు కంట్రోల్ అవుతాయి అన్నమాట. అంటే వీటిలన్నిటికి కారణం సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారు. కాబట్టి మనము ఈ యొక్క వైవాహిక జీవితాల్లో వచ్చేటటువంటి సమస్యల్ని మనం ఈ గోచార రీత్యా వచ్చేటటువంటివన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం. ఇవి కామన్ ప్లాట్ఫారం మీద జరిగేటటువంటివి. మరి ఇవి అలా కాకుండా వ్యక్తిగత జాతకాలను అనుసరించి మనము మీ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ని, ప్లేస్ ఆఫ్ బర్త్ని, టైమ్ ఆఫ్ బర్త్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఆ వ్యక్తిగత జాతకాలను మనం పరిశీలించి మనము ఇవన్నీ కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మనము జాతకాలు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మనందరము ఏం చేయాలండి అని అంటే, మనము ఈ ఎవరికైతే ఈ యొక్క సందేహాలు ఉన్నాయో వ్యక్తిగత కన్యారాశి, ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి నవంబర్ నెల 2025 సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉందని మనం చెప్పొచ్చు. అలాగే పైన మనం చెప్పినటువంటి ఈ యొక్క కాలసర్ప దోషాలు, సర్పదోషాలు, మంగళ దోషాలు, ఇలాంటి దోషాలన్నిటికీ కూడా మనము ఈ నెలలో అవన్నీ దాటుకొని మీరు ఏ విధమైనటువంటి పరిహారాలు చేయనవసరం లేదు. కేవలం గురు కృప వలన ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అనేటటువంటి ఉద్దేశంతో మీరంతా కూడా ఈ యొక్క మనల్ని కన్సల్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా గత నెల కంటే కూడా ఈ నెలలో ఆదాయాలు బాగా పెరగడము, తర్వాత భార్యాభర్తల మధ్య కొట్లాటలు మాత్రము అవి ఇంకా పూర్తిగా కావనమాట. భార్యల ఆస్తులు భర్తలు అమ్మేసుకున్నారని చెప్పి ఈ రకంగా అనేకమైనటువంటి అపనిందలు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కన్యా రాశి వారు చాలా బుద్ధిమంతులు, ప్లస్ ఈ యొక్క కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది తక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనం ముందు అనుకున్నట్లుగా అన్ని పనులు కూడా పూర్తి కావడం అనేటటువంటి జరుగుతాయి. అయితే కాస్త లేటుగా మనం పనులు మొదలు పెట్టడము అనేటటువంటివి ఆలోచనలో వీళ్ళకి తెలిస్తే గుండె ఆగిపోతుంది అనమాట. కాబట్టి ఎవరైతే భార్యాభర్తల మధ్య కొట్లాటలు కొట్టుకుంటున్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీ భార్యను లేకపోతే మీ భర్తను క్షమించి మీరంతా కూడా ఏకత్రాటి మీదకి వచ్చి మీరు చక్కగా ఈ సంసారాలని చేయడం ద్వారా పిల్లలు మీ యొక్క జీవితం కూడా చాలా బాగుంటుందని చెప్పి, అలాగే మంగళ దోషాల వల్ల ఈ యొక్క
కాలసర్ప దోషాల వల్ల ఎఫెక్ట్లు ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికీ కూడా ఉన్నాయి మరి. ఆ లాభంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మనకి ఈ నవంబర్ నెలంతా కూడా అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు గురుడు కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది. ఆ సమయంలో ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికీ కూడా ఆర్థికంగా మీరు ఎదగడము లేదా ఉద్యోగపరంగా మీరంతా కూడా వెళ్ళడము అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన శని సప్తమ స్థానంలో ఉంటే కలత్రపుత్రతో శత్రుత్వ కారణాయ నమః అన్నారు. కాబట్టి భార్యతోనూ భర్తలతోనూ అలాగే ఈ యొక్క పిల్లలతోనూ కూడా మీరంతా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా కనుక ఉంటే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. శుభం.